వేడి వాతావరణం, ఉక్కపోత, భయంకరమైన ఉష్ణోగ్రతల్ని దాటుకుని ఇప్పుడే కురుస్తున్న చిరుజల్లులతో కాస్త సేద తీరుతున్నాం. వర్షాకాలం మనసుకి హాయిగా అనిపించినా ఆరోగ్యాన్ని మాత్రం పాడు చేస్తుంది. ఈ సీజన్లో సాధారణ వ్యాధులు పెరుగుతాయి. ఉష్ణోగ్రతల్లో మార్పులు శరీరాన్ని బ్యాక్టీరియా, వైరల్ దాడికి గురి చేస్తాయి. వర్షాకాలంలో చాలామంది వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే జలుబు, జ్వరంతో బాధపడుతుంటారు. వాటిని నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. వర్షం పడినప్పుడు నీరు ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోతుంది. దీనివల్ల దోమలు పెరుగుతాయి. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు వస్తాయి. డెంగ్యూ కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారుతుంది. ఇక నీరు కలుషితం అవ్వడం వల్ల కలరా వస్తుంది. ఇది జీర్ణాశయ సమస్యలు, అతిసారం, డీహైడ్రేషన్ వంటి సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల వర్షాకాలంలో కాచి చల్లార్చిన నీటిని తాగడం వల్ల చాలా మంచిది. కలుషిత ఆహారం, నీటి కారణంగా టైఫాయిడ్ జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది సాల్మోనెల్లా టైఫీ వల్ల వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. పరిశుభ్రత పాటించడం వల్ల సమస్యని దూరం చేయొచ్చు. వర్షాకాలంలో ఈ సమస్యలు రాకుండా ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. పోషకాహారం, ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్, సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. దోమలు పెరగకుండా చుట్టూ ఉన్న పరిసరాలను క్లీన్ చేసుకోవాలి. దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అల్లం, వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవాలి. వర్షంలో బయట దొరికే జంక్ ఫుడ్ అస్సలు తినకూడదు.